ఒంగోలు స్థలం ఇచ్చారా మీకు? ఇవ్వలేదండి, ఇంకా రాలేదు. ఏమి ఎందుకు ఇవ్వలేదు? ఏమో నా పేరు రాలేదు. వస్తారు, జగనన్న కంపల్సరీగా ఇస్తారు. మీకు స్థలం ఇవ్వలేదు కదా, జగనన్న కోసం వచ్చారు, మరి పరిస్థితి ఏంది? నా స్థలం ఇవ్వకపోయినా నేను జగనన్నకే వేస్తాను ఓటు. ఎందుకు? అంతే ఆ? అంతే. జగనన్న మీకు స్థలం ఇవ్వకపోయినా మీకు అన్యాయం జరిగినా కూడా జగనానికి ఓటు. జగనన్నకే ఓటేస్తాను. మరి టీడీపీ నాకు అన్యాయం ఏం చేయలేదు జగనన్న. అంటే మీకు నాకు కంపల్సరీగా స్థలం ఓటు కదా? ఇస్తాడు ఇస్తాడు అంతే. ప్రస్తుతానికైతే ఇవ్వలేదు కదా, ప్రస్తుతానికి ఇవ్వలేదు, మళ్ళీ నెక్స్ట్ ఇస్తాడు. నెక్స్ట్ కంపల్సరీగా ఇస్తాడు. మరి టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తున్న వాళ్ళు గెలవరా? అవన్నీ నాకు తెలీదు. జగనన్న రావాల్సింది. వాసు గారు వాసుగాడు కూడా రావాల్సింది. వాసు గారు అన్యాయం చేస్తున్నారు, దుర్మార్గాలు చేస్తున్నారు, భూదోపిడి చేస్తున్నారు, ప్రజలకు అందుబాటులో ఉన్నారు అంటున్నారు. అవన్నీ ఏం లేదు సార్, అవన్నీ ఏం లేదు. వాసు గారు గెలుస్తారు. వాసుడు గారు కంపల్సరీ గెలుస్తారు. మరి జగన్ పవన్ కళ్యాణ్ పరిస్థితి? పవన్ కళ్యాణ్ ఆయన ఇంటి దాకా కూడా రాలేండి. టీడీపీ జనసేన కలిసి పోటీ చేసి గెలిస్తే కదా మీలాంటి మహిళలకు ఉచిత ప్రయాణం అంటున్నారు కదా. అవన్నీ నాకు తెలుసు సార్. నాకు జగనన్న గెలవాలి, జగనన్నే గెలుస్తాడు, వాసన్న వస్తాడు. ఇక్కడ బాబాయ్ ఒంగోలు. మరి జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? గెలుస్తాడా మరి? 100%. ఎందుకు గెలుస్తాడు? ఎందుకు గెలుస్తాడంటే అమ్మ ఒడి చాలా వర్క్ చేస్తున్నాడు కాబట్టి అవ్వచ్చు. మరి ఏమి ఇవ్వలేదు జగన్ అన్న, కేవలం ఎన్నికల సమయంలో ఇస్తున్నారు. అది యాంటీ పార్టీ అంటా ఉంటారు కదా సార్, అది కామనేగా. వాళ్ళ ముస్లింలంతా జగన్మోహన్ రెడ్డి వైపు లేరు, టీడీపీ వైపు ఉన్నారు. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ముస్లింలు టీడీపీని గద్దెను ఎక్కించేది ముస్లింలే, జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించేది ముస్లింలే అంటున్నారు. అంటారు సార్, అది యాంటీ పార్టీ ఉంటుంది కదా ఎక్కడైనా. మీకు తెలియదు ఏముంది, జనరల్ గా వస్తాము అంటానే ఉంటారు. అయితే వర్కౌట్ అయింది.